జైబేరి కన్స్ట్రక్షన్ వద్ద నిరసనకు దిగాయి దళిత కుటుంబాలు. తమ బిడ్డలతో కలిసి ఆందోళన దిగిన దళిత కుటుంబాలు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని జైబేరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్పై కేసులు నమోదు చేయాలని చంటి పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో బైఠాయించారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఈ కబ్జా జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ఇంత భూములు మేము కలిసినాం, కోసినాము, రాళ్ళు ఎత్తేసాము, దూపైతే ఇట్లా కొంగలు పట్టుకొని నీళ్ళు తాగినాం కాలువల. మాకు అసంటే మూల పడేసి బాడకం ఎవడు మాకు కబ్జా చేసుకొని మమ్మల్ని ఇంట్లో ఉంచనీకే మాకు 10 రూపాయలు ఇయ్యలేడు, 1 రూపాయి ఇయ్యలేడు మాకు. మరి ఇప్పుడు మా పిల్లలు చెల్లెలు, మా కొడుకులు కోడళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు. మేము చూసుకుంటే ఎట్లా కూర్చుంటాం? మేము రేపు ఇయ్యాలకి ఇయ్యాలంటాం, మేము వస్తాము. మా పిల్లలకి ఏ ఆధారం లేదు, ఏడో ఒక పట్ట భూమి లేదు, ఒక ప్లాట్ 100 గజాలు జాగా లేదు మాకు. మరి ఇప్పుడు అంతా ఆయన ఇంత పెద్ద బిల్డింగ్లు కడితే మేము ఎట్టుకోవాలి? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి, మాకు ఏదైనా న్యాయం చెయ్యి. ఆయన పిలిపియ్యి, ఆయన రావాలి, మాకేం చేస్తాడో చెయ్యండి. నేను గజాలు కొనడానికి పోతే మేము ఎంత ఉంటది, రేట్ ఎంత ఉన్నది? పిల్లకన్నా 100 గజాలు రాస్తాడేమని తోలుకపోతే మీకు బాయి నుంచి చెల్లుకుంది మేము ఇస్తాం కదమ్మా, మేము గట్టిస్తామని మమ్మల్ని నిలగొట్టిండు. బాయి కాడ బైసమ్మ గుడి కాడ కూర్చుంటే పంపించేసిర్రు. మాకు ఇది వరకు ఒక ప్లాట్ లేదు, 100 గజాలు జాగా లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మరి మేము ఎట్లా చూసుకుంటా ఊకోవాలి? అయ్యాలు కొడుకులు మీరే ఇన్నుర్రి, మీరే చెప్పుర్రి, మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మీరు ఇంకెన్ని రోజులు సఫర్ చేసుకుంటా కూర్చుంటాం? మేము చేతనైతే లేదు, నడవనికే చేత కాకపోయే, రానికే చేత కాకపోయే. ఇప్పుడు బండ్ల మీద మా మన్మలు తీసుకొని వచ్చేపటికి కూర్చున్నాము. మరి మేము ఎట్లా ఎన్ని రోజులు అంటే ఇంట్లో కూర్చుంటాం మేము?